వేశాడు, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం అన్నటువంటిది. సిపిఎస్ రద్దు చేస్తానని, దాని తర్వాత ఎప్పుడో వీళ్ళు గొడవ చేశాక సిపిఎస్ బదులు కమిటీ వేసి ఆ కమిటీలో ఇది అవ్వదని జిపిఎస్ పెట్టాడు. వాళ్ళు అడిగింది ఓపీఎస్. ఓపీఎస్ అసాధ్యం, దేశంలో ఎక్కడ జరగట్లేదు అన్నది నిజం. కానీ కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం 2-3 రాష్ట్రాలు ఇస్తుంది, ఇచ్చిన చోట మిగతా పని ఏం చేయలేకపోతున్నది నిజం అందులో. కానీ ఇక్కడ నువ్వు హామీ ఇచ్చావు కదా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అని, తను మాట్లాడకుండా ఆయనతో చెప్పించాడు సజ్జలతో, అది అయిపోయింది. తర్వాత చివరిలో వచ్చేట్టు జిపిఎస్ ఇచ్చాడు. సరే అసలు ఏమీ లేని దానికంటే జిపిఎస్ తీసుకోవడం బెటర్ అంటే వాళ్ళు తీసుకోమన్నారు, అయిపోయింది. ఓపీఎస్ వాళ్ళు అడిగితే బాబు అసలు ఏ హామీ ఇవ్వాల, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తాను కానీ హామీ ఇవ్వలేదు, దాంట్లో కూడా మెన్షన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే 100 రోజుల్లో దీనికి ఒక సొల్యూషన్, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూస్తాన్నారు కానీ ఓపీఎస్ అన్న ఆయన కూడా. కానీ ఓపీఎస్ ఇచ్చారంటే చాలా పెద్ద గుండె ఇవాళ చంద్రబాబు. 35,000 కోట్ల రూపాయల భారం, అది మామూలు ఇది కాదు. రాష్ట్రానికి అసలు వీళ్ళందరూ ఎందుకు ఇవ్వట్లేదు అంటే సిపిఎస్ ఓపీఎస్ గా 35,000 కోట్ల తేడా, 10,000 మందికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 దాకా తేడా వస్తుంది దగ్గరగా. ఒక రకంగా భారమే ప్రభుత్వానికి భారీ భారం అయినా సరే తెగించి